ప్రియుడితో కలిసి పని మనిషి దొంగతనం చేసింది. వారి దొంగతనానికి ఆమె అక్క కూడా సహకరించింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 100 గ్రాముల బంగారం చోరీ చేశారు. బాధితుడి కంప్లైంట్తో ఈ దొంగ ప్రియుల బాగోతం బయటపడింది. వరంగల్ జిల్లా సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ డాక్టర్ ఇంట్లో పని మనిషిగా చేస్తున్న కళ్యాణి అనే మహిళ తన ప్రియుడు అక్కతో కలిసి దొంగతనానికి పాల్పడింది. అది కూడా ఆమె పని చేస్తున్న ఇంట్లోనే ఈ చోరీ చేసింది. 4 దఫాలుగా ఏకంగా 650 గ్రాముల ఆభరణాలు చోరీ చేశారు. ఇంట్లో ఆభరణాలు చోరీకి గురి కావడంతో యజమాని డాక్టర్ విక్రమ్ రెడ్డి పోలీసుకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు ఇంట్లో పనిచేస్తున్న కళ్యాణిని కూడా ప్రశ్నించారు. ఆమె సమాధానాలు అనుమానాస్పదంగా ఉండటంతో మరింత లోతుగా విచారించారు. దీంతో దొంగతనం చేసింది కళ్యాణి అని తేలిపోయింది. చోరీ చేసిన దాంట్లో కొంత బంగారాన్ని అమ్మి కారు కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. హన్మకొండ ఫారెస్ట్ ఆఫీస్ వద్ద కళ్యాణి, చంటి, సునీతలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 470 గ్రాముల బంగారు ఆభరణాలు, కారు స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు బాగా అలవాటు పడి దొంగతనాలకి పాల్పడ్డారని పోలీసులు తెలియజేశారు. ఇటుక సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇంట్లో పనిచేస్తున్న మహిళే అతని ప్రియుడితో కలిసి దొంగతనానికి పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, అసలు ఏం జరిగింది? ఆ కళ్యాణి దొంగతనానికి పాల్పడడానికి గల కారణాలేంటి? పోలీసులు ఏమంటున్నారు? రేఖ, హన్మకొండకు సంబంధించినటువంటి డాక్టర్ ఇంట్లోపల గత 4 నెలల నుంచి కూడా పని మనిషిగా పనిచేస్తుంది కళ్యాణి అనేటువంటి యువతి. అయితే ఆ ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరిగిన తర్వాత బంగారు ఆభరణాలకు సంబంధించి తన ముందే ఆ బీరువా లోపల భద్రపరచడం చూసి వాటిని కొట్టేయాలనేటువంటి పథకం పండింది. దీంతో తన ప్రియుడు చంటితో పాటు కూడా తన అక్క సునీతతో కూడా కలిసి దాదాపు 2 నెలల పాటు ప్లాన్ చేసుకొని 4 విడతలుగా వారం రోజులకు ఒకసారి సండే వీళ్ళంతా బయటికి విహారయాత్రకు వెళ్ళిన సమయం చూసుకుని 4 వారాల లోపల మొత్తంగా 650 గ్రాములకు పైగా కూడా బంగారు ఆభరణాలను దోచుకొని వెళ్ళడం జరిగింది. అయితే అప్పటికి కూడా ఇంటికి సంబంధించిన యజమానులకు ఎటువంటి డౌట్ రాకపోవడంతో తను సాఫీగా 4 సార్లుగా దొంగతనానికి పాల్పడింది. అయితే ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కావడంతో బంధువుల పెళ్లి ఉండడంతో మార్చి 3వ వారం లోపల బంధువుల పెళ్లికి వెళ్ళడానికి బంగారు ఆభరణాలు సర్చూసుకో అక్కడ ఆభరణాలు అన్ని మాయమైన తెలుసుకున్నటువంటి ఇంటి యజమాని వైద్యులు సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఫిర్యాదు తీసుకున్నటువంటి పోలీసులు అటు సీసీటీవీ ఫుటేజ్ తో పాటుగా కూడా అసలు సండే రోజు వీళ్ళు బయటికి వెళ్ళిన రోజు లోపల ఆ ఇంటి లోపలికి ఎవరెవరు సెల్ ఫోన్ సిగ్నల్స్ వచ్చాయటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని ఈ చంటి అనే వ్యక్తికి సంబంధించిన మొబైల్ సిగ్నల్స్ అక్కడ వచ్చాయని తెలుసుకున్న తర్వాత చంటిని ఆరా తీయగా అసలు విషయం అంతా బయటపడింది. దీంతో ముగ్గురు కలిసి ఈ యొక్క దొంగతనానికి పాల్పడ్డ విషయం కూడా పూర్తిగా బయటపడింది. దీంతో వీళ్ళని నిన్న ఫారెస్ట్ ఆఫీస్ లోపల వాళ్ళంతా చెక్ నిర్వహిస్తున్న సమయం లోపల నూతనంగా ఆ బంగారు ఆభరణాలు దొంగతనం చేసి ముత్తూట్ ఫైనాన్స్ లోపల వీళ్ళు ఆ బంగారు ఆభరణాలు ఫైనాన్స్ పెట్టి అక్కడ నుంచి డబ్బులు తీసుకొని ఒక కారును కూడా కొనుగోలు చేశారు. ఆ కారులోనే ఈ ముగ్గురు కలిసి జల్సాలు చేస్తున్న విషయం కూడా పోలీసులు తెలుసుకొని నిన్న సాయంత్రం వీళ్ళ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకోగా వాళ్ళ దగ్గర నుంచి 470 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటుగా ఈ బంగారు ఆభరణాలు కొంత కుదవబెట్టి కారు కొనుగోలు చేసిన ఆ కారు వాహనానికి కూడా 2టిని సీజ్ చేశారు. ప్రస్తుతం ముగ్గురిని అయితే రిమాండ్ కి తరలించారు. అయితే ఇన్ని రోజులు ఆ దొంగతనం జరిగిన తర్వాత కూడా ఇంట్లోనే ఉంటూ ఆ కళ్యాణ్ అనేటువంటి ఆ పని మనిషి తనకేం తెలియనట్లుగా నటించడంతో అసలు వాళ్ళంతా షాక్ అయ్యారు. అసలు ఇంట్లోనే పనిచేస్తూ ఒక సినీ పక్కి లోపల ఒక ప్లాన్ చేసి ఒక ముగ్గురితో కలిసి ప్లాన్ చేసి పక్కా స్కెచ్ తో ఆభరణాలు అపహరించిన ఘటనపై కూడా పూర్తిగా విషయం తెలుసుకున్న తర్వాత యజమాని కూడా అవాక్య పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈమె ప్లాన్ ను కూడా పట్టబయలు చేయడంతో కూడా పూర్తిగా బంగారం, పూర్తిగా తనకు సంబంధించినటువంటి వాహనం కూడా రికవరీ కావడంతో కూడా సుబేదారి పోలీసులు ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వాళ్ళను పట్టుకున్న విషయం లోపల సిపి అంబర్ కిషోర్ జా కూడా వారికి రివార్డు కూడా అందజేశారు. రైట్, థ్యాంక్ యూ వేణు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.